ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్: అహంకారం ఉన్నంత వరకు జగత్, జీవ, ఈశ్వరులు ఉన్నట్టుగా కనపడతారు. ఎప్పుడైతే సత్యమైన అహంస్ఫురణ ప్రకాశిస్తుందో నేను అనే అహంభావం పూర్తిగా అంతరించిపోతుంది అని భగవాన్ అంటున్నారు. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు ఉన్నట్లుగా కనపడటానికి కారణం అహంకారం. విచారణ చేత అహంకారాన్ని మూలంలో లయం చేయగలిగితే అంతా కూలిపోయి బ్రహ్మమే మిగులుతుందంటారు భగవాన్. అసలు ఎవరు చూస్తున్నారు ఈ ప్రపంచాన్ని కానీ, జీవుణ్ణి కానీ, ఒక ఈశ్వరుడు ఉన్నాడని ఎవరు చూస్తున్నారు? దేహాత్మ బుద్ధి కలిగినటువంటి మాయా నేను చూస్తున్నాడు. నా దేహం అంటున్నాడు, నా సంసారం అంటున్నాడు, జగత్తును చూస్తున్నాడు, ప్రదేశాలను చూస్తున్నాడు. ఇదంతా సత్యమని ఆకారాలను చూడటానికి వాడు అలవాటు పట్టాడు. అంటే నిరాకారంగా ఉన్నటువంటి ఆత్మను చూడటానికి వాడికి తెలియదన్నమాట. అంటే నిరాకారం చూడలేడు. ఎందుకంటే ఎప్పుడూ రూపాలతో, ఆకారాలతో చూడటానికి అలవాటు పడ్డ ఈ మనస్సు నిరాకారం చూడటానికి వాడికి తెలియదు, చూడలేడు కూడా. తను దేహాత్మ బుద్ధితో తనకొక ఆకారం ఉందని, అలాగే దైవానికి ఒక ఆకారం ఉందని, ప్రపంచం ఉందని, ఇతరులు ఉన్నారని అనుకుంటూ ఉంటాడు. రూపాలను చూసే నీవు అహంస్ఫురణ అంటే నీకు తెలియదు. జీవ, జగత్తు, ఈశ్వరులు ఉన్నట్లు అవి చెప్పడం లేదు. నీవు గుర్తిస్తున్నావు. ఆ గుర్తించేది ఉందేమో చూడు. అదే నేను అన్న ఎవరన్నా విచారణ. ఈ అహంస్ఫురణ ద్వైతంలో అర్థం కాదు. ఎందుకంటే నీ స్వరూపమే జ్ఞానము. ఆ జ్ఞానం ఎప్పుడు తెలుస్తుంది? నేను ఎప్పుడు తెలుసుకుంటాను అనేటువంటి భావన ఉంటుంది నీలో. ఇవన్నీ ఉన్నాయని అనుకుంటున్నావు కదా. మనసు చైతన్యవంతమై ఆయా విషయాలను గ్రహిస్తూ ఉంది. ఆత్మజ్ఞానం వలనే గ్రహిస్తూ ఉంది. అంటే ఈ మనస్సు దానికి ఆధారమై ఉంటుందన్నమాట. నిద్ర నుంచి లేవగానే ప్రతి ఒక్కరూ జగత్తును, ఇతరులను, దైవాన్ని చూస్తూ ఉంటారు. ప్రపంచంలో జరుగుతున్నటువంటి వింత విశేషాలు చూస్తూ ఉంటారు. అసలు ఇవన్నీ ఉన్నాయా అన్నప్పుడు నువ్వు చూస్తున్నావు కాబట్టి అవన్నీ ఉన్నాయని ఒక తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఎప్పుడైనా పొరపాటునైనా జగత్తు కానీ, దైవం కానీ చెప్పిందా అవి ఉన్నట్లు చెప్పడం లేదు. ఎవరు చెప్తున్నారు? నువ్వు చెప్తున్నావు. ఆ నీవే మాయా నేను. నీవు స్థూలదేహంతో తాదాత్మ్యం చెందినప్పుడు పంచేంద్రియాలతో నువ్వు చూస్తున్నావు కాబట్టి అవి ఇంద్రియగోచరం అవుతున్నాయి. నిద్రలో అవి ఎందుకు కనపడడం లేదు? జీవ, జగత్, ఈశ్వరులు అక్కడ కనపడడం లేదు. ఎందుకంటే అక్కడ వృత్తులు లేవన్నమాట. అహంకారము వృత్తిరాహిత్యమై ఉంది. ఎప్పుడైతే వృత్తిరాహిత్యమైన మనస్సు వాటి స్థానంలో ఉంచుకుంటూ ఆనందమయ కోసంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. తాను తెచ్చుకున్న వాసనలను జాగ్రత్తగా భద్రపరుచుకుంటుంది. తిరిగి నిద్ర లేచిన తర్వాత ప్రపంచంలో తన కోరికలను, బంధాలను, రాగద్వేషాలను వ్యక్తీకరిస్తూ ఉంటుంది. జగత్తు మిథ్య అని ఉదాహరణకి మనము కళ తీసుకోవచ్చు. కళ కంటున్నంతసేపు అది సత్యంగా గోచరిస్తుంది. మెలకువ వచ్చిన తర్వాత చాలా ఈజీగా అది అసత్యమని నువ్వే కొట్టిపరేస్తావు. అలాగే అహంస్ఫురణలో ఈ జగజ్జీవి, ఈశ్వరులు లేవు అని తెలుస్తుంది. అంటే అహంస్ఫురణలో అహంభావన పూర్తిగా అంతరించిపోతుంది. ప్రపంచం అనేది ఎండమావులులాగా కనపడుతూ ఉంటుంది. దీనికి కారణం ఏంటి? వాసనలు, బంధాలు, కోరికలు. జగత్తు, ఈశ్వరులు, జీవేశ్వరులు అబద్ధమని ఎంత చెప్పినా కూడా విదేశాలకు పరిగెడుతూనే ఉంటాము. సుఖదుఖాలను మూట కట్టుకుంటూ ఈ ప్రపంచమంతా మనము తిరుగుతూ ఉంటాము. ఒకసారి మహర్షి దగ్గర ఒక శిష్యుడు అడిగారనమాట, ఇది మీరు ఎంత చెప్పినా కూడా మేమంతా ఇది సత్యమని అనుకుంటున్నాము, తిరుగాడుతున్నాము, పోతున్నాము, దుఃఖాలు అనుభవిస్తున్నాము,
సంతోషాలు అనుభవిస్తున్నాము, అన్నీ చేస్తున్నాం కదా అని అన్నప్పుడు దానికి మహర్షి చెబుతూ, కలలోని కోరికలను కలలోని పదార్థాలతోనే తృప్తి చెందినట్లు నువ్వు చేస్తున్నావు కదా, విషయాలు కానీ కోరికలు కానీ అక్కడ తిరుగుతున్నాయి కదా, అలాగే జాగ్రత్తావస్థలో కూడా కలలోని కల్పనల వలె ఇక్కడ కూడా ఉద్దేశించి ఉన్నాయి కదా అని అంటారు. అయినప్పటికీ నీవు ఇది సత్యమని అనుకుంటున్నావు అని ఇక్కడ మహర్షి చెప్పారనమాట. స్వరూప జ్ఞానమందు ఈ జగత్తు, జీవేశ్వరులు ఎక్కడ ఉన్నాయి? ఇతరులు ఉన్నారు అని, ఈశ్వరుడు ఎంతో దూరంలో ఉన్నాడని, ఎక్కడో ఉన్నాడని, గుడి గోపురాలలో ఉన్నాడని, పుణ్యతీర్థాలు పుణ్యక్షేత్రాలలో వెతుకుతూ ఉంటావు, తిరుగాడుతూ ఉంటావు. నీ మూలాన్ని ఎప్పుడైతే వెతుకుతావో లోపల వెతకటం మానేసి బయట వెతుకుతున్నావు అనమాట. నీ దృష్టి అంతా ఎక్కడుంది? బయట ఉంది. ఎప్పుడైతే నువ్వు బయట వెతకడం మొదలు పెడితే బయటనే ఉంటావు, విషయ చింతనల్లో ఇరుక్కుంటావు, రాగద్వేషాలు బంధాలలో ఇరుక్కుంటావు. నీ దృష్టి అంతర్ముఖం చేసినప్పుడు ఎప్పుడైతే అహంస్ఫురణ ప్రకాశిస్తుందో నేను అనే అహంభావము అక్కడ పూర్తిగా అంతరించిపోతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. మొదలు పెడుతున్నాను గురువుగారు. అహంకారం ఉన్నంత వరకు జగజ్జీవ ఈశ్వరులు ఉన్నట్టుగా కనపడతారు. ఎప్పుడైతే సత్యమైన అహంస్ఫురణ ప్రకాశిస్తుందో నేను అనే అహంభావం పూర్తిగా అంతరించిపోతుంది. ఎందుకమ్మా ఎట్లా అంతరించిపోతుంది? అంటే ఆ నేనుగా ఉండడం వల్ల, ఆత్మగా ఉండడం వల్ల ఈ ద్వైత భావంతో అజ్ఞానం అని తెలియబడుతుంది గురుగారు. ఎవరికి? ఆత్మకే, ఈ జీవుడికి కాదు. ఆత్మకి తెలియబడటానికి అది ఏమైనా తెలుసుకుంటుందా అన్యత్వాన్ని? తెలుసుకోదు. మరి ఏ విధంగా తీసుకోవాలి మనం? అంటే ఈ దేహము నేనే అనుకోవడం వల్ల దేహాత్మ బుద్ధితో ఈ జగత్తు ఈశ్వరుడు తానే అనుకుంటూ రూపాలతో కల్పించుకుంటున్నాడు కాబట్టి అది సత్యమని అనుకుంటున్నాడు. ఎప్పుడైతే విచారణ మొదలు పెడతాడో అది ఆ విచారణ చేత ఇదంతా అసత్యమని గ్రహించినప్పుడు అక్కడ వృత్తిరాహిత్యమై ఉంటాడు గురువుగారు. ఇది అంతా అబద్ధమని. అంతా బాగానే ఉంది. జ్ఞానంతో ఈ అహంకారము, జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఎందుకు అదృశ్యం అవుతారు? ఎందుకు అవుతారు అదృశ్యం? ఎందుకంటే ఆ పూర్తిగా అజ్ఞానం అంతరించిపోయి ఉంటుంది కాబట్టి. అజ్ఞానమే లేదుగా, అంతరించిపోయేది ఏమిటి? ఎలా తీసుకోవాలి? ఓకే, రవికుమార్ వచ్చాడా? ఇంకా అజ్ఞాతంలో ఉన్నాడా? ఉనికి లేవు కాబట్టి అదృశ్యం అయిపోతుంది గురువుగారు. చెప్పిన శ్రీనివాసరావు చెప్పండి. ఉనికిలో లేవు కాబట్టి అదృశ్యం అయిపోతుంది. ఉనికిలో ఏది లేదు. ఉనికిలో ఏది లేదు. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, వీటి మూడు కూడా వినికి లేదు, వాటికి నిత్యత్వం లేదు, సత్యత్వం లేదు. లేదని ఏ విధంగా చెబుతావు? మనం నిద్రపోయినప్పుడు మనకి లేవు కదా, మళ్ళీ నిద్ర మెలుకోగానే వస్తున్నాయి. దేంతో వస్తున్నాయంటే అహంకారం వల్ల, చిత్రం వల్ల తెలుస్తున్నాయి ఉన్నాయి అని. కానీ ఉన్నాయా లేవా అని విచారించినప్పుడు ఆకాశంలో ఒక సూర్యోదయం అయితే నక్షత్రాలు ఎలా కనుక మరుగుపడిపోతున్నాయో ఇవి కూడా ఆ దివ్య జ్యోతి ముందు ఇవి మసకబారిపోతాయి. ఆ కారణంగా కనపడలేదు. మరి అటు స్వరూప జ్ఞానానికి ఈ సృష్టికి సంబంధం ఏంటి? దాని నుంచి ఏమీ అంటే దానికి నామరూపాలు సూపర్ ఇంపోజ్ చేయబడటం వల్లనే ఇవి కనపడుతున్నాయి, కానీ ఒరిజినల్ గా ఉన్నది అది ఒక్కటే కదా. అన్యత్వం లేదు, అన్యత్వం అంగీకరించదు.
సత్యం. ఇక్కడ నాయన రవి వింటున్నావా? గురుగారు వింటున్నాం. స్వరూప జ్ఞానముతో ఈ జీవుడు జగత్తు ఈశ్వర భావనలు అంతరించిపోవటానికి కారణం ఏమిటి? వీటికి అసలు ఉనికే లేదు. ఉనికి లేదని ఎలా చెబుతారు? నా దేహం అంటున్నారుగా, నా సంసారం అంటున్నారుగా, నువ్వు గుర్తిస్తున్నావుగా. నువ్వు గుర్తిస్తున్నంత కాలం అది పోయినప్పుడే అది కనపడుతుంది, అది కనిపించినప్పుడే ఇది పోతుంది. ఏదో ఒకటే ఉన్నది ఒకటే కదా. సరే, ఇంతకీ ఇది ఉన్నప్పుడు అది కనపడలేదు, అది ఉన్నప్పుడు ఇది కనపడలేదు. ఏదో ఒకటే కనపడుతుంది. తాడు గాని పాము గాని ఒకసారి ఒకటే కనపడుతుంది. రెండు ఒకేసారి చూడాలి కదా మనం రుజు సర్ప భ్రాంతిలో. చెప్పండి. అలాగే ఇక్కడ కూడా ఏదో ఒకటి మాత్రమే కనపడుతుంది. ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. వెలుగు చీకట్లాగా. నువ్వు చెప్పు నాయనా రవి. గురుగారు, వై స్వరూప జ్ఞానముతో ఈ సృష్టి అంటే జీవుడు జగత్తు ఈశ్వర భావనలు జనన మరణాలు ఉండకుండా పోతున్నాయి ఎందుకని? పార్షాడే అన్నారుగా, ఆత్మజ్ఞాన ప్రకాశంతో నాకు వచ్చే లాభం ఏంటి అని అడిగినప్పుడు జనన మరణాలు ఉంటున్నారు. ఏ విధంగా ఉండకుండా పోతాయి? గురుగారు, అంటే అసలు ఈ జనన మరణాలు, ఈ జగజ్జీవ ఈశ్వరులు, ప్రపంచము, దుఃఖము, బాధ, బంధము, అటాచ్మెంట్స్, అసలు ఇవన్నీ ఎవరంటున్నారు? ఫస్ట్ అంటే అజ్ఞానంలో ఉన్నవాడు చెప్తున్నాడు, ఆత్మ చెప్పట్లేదు. ఎవరైతే ఇగ్నోరెన్స్ లో ఈ అవిద్య కలిగిన ఉన్నాడో వాడు చెప్తున్నాడు, నాకు బంధం ఉంది, నాకు జననం ఉంది, నాకు మరణం ఉంది, నాకు ఈశ్వరుడు కనిపిస్తున్నాడు, నాకు భగవంతుడు విడిగా ఉన్నాడు, నాకు అలా వాడు చెప్తున్నాడు గురువు గారు. ఆత్మ చెప్పట్లేదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఆత్మ చెప్పకపోయినా నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నప్పుడు దేహాత్మ బుద్ధి జనించి నీకు జీవుడని, జగత్తని, జననమని, మరణమని, బంధమని, మోక్షమని నువ్వు అనుకుంటున్నావు, బాగానే ఉంది. కానీ స్వరూప జ్ఞానానికి, ఇక్కడ మాయకి, జనన మరణాలకి వాట్ ఈస్ ది కనెక్షన్? జనన మరణాలు లేకుండా పోతాయి అన్నాడుగా, ఎలా పోతాయి? అది కాస్త వివరించు. యూ కెన్ డూ దట్. చెప్పండి. అంటే జనన మరణాలు అనేది ఇప్పుడు ఎలా పోతాయి అనేది గురుగారు మహర్షి ఎలా చెప్పగలిగాడు? ఒకటి అడిగారుగా వచ్చి, ఆత్మ ప్రకాశం ఎవరు తెలుసుకో అంటున్నావు. అవును, తెలుసుకుంటే నాకు వచ్చే లాభం ఏమిటి అన్నప్పుడు ఏమన్నాడు ఆయన? జనన మరణాలు ఉండవన్నాడు. ఉండవని చెప్పడానికి వాట్ ఈస్ ది బేసిస్? స్వరూప జ్ఞానమే గురుగారు. స్వరూప జ్ఞానం, స్వరూప జ్ఞానము అది ఇప్పుడు ప్రకాశిస్తూనే ఉంది. అవును, కొత్తగా ఏది రాదు కదా. కాసేపు వచ్చిందనే అనుకుంటాం. కాసేపు మహర్షికి 16 సంవత్సరంలో వచ్చింది కాబట్టి ఒకే వచ్చింది అనుకుందాం. దానివల్ల జీవుడు జగత్తు ఈశ్వర భావనలు జనన మరణాలు బంధాలు ఎలా తొలగిపోతాయి? ఇప్పటిదాకా ఏర్పాటు చేసిన అటాచ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని వదులుకుంటున్నాడు. నిజమే. వాటితో కలిసిపోయి ఉన్నాడు. ఇప్పుడు అది వేరు, నేను వేరు, దానికి సంబంధం లేదు, అది కూడా సత్యవస్తువే అనే అవగాహన వచ్చిన తర్వాత వాటికి అటాచ్మెంట్ లేదు. అంతవరకు దాంతోనే మమేకమై ఉన్నాడు.
సృష్టితో. ఇప్పుడు సృష్టి ఉంటుంది, సృష్టి లేకుండా పోదు, కనపడుతూనే ఉంటాయి, అన్ని చేస్తూనే ఉంటాడు. కానీ నేను చేస్తున్నాను, ఇది నాది, అహంకారం మమకారాలు రెండూ ఉండవు, ఆ రెండు పోతాయి. ఓకే. కాసేపు వివేకం నిద్రపోతున్నారు. వైరాగ్యం సత్యవస్తులు తెలుసుకున్న తర్వాత మిథ్యావస్థ ఏదో అర్థమైపోయింది, అవి ఉన్నా లేనట్టే. ఓకే, నిద్రపోతున్నారు. నిద్రపోతున్న సమయంలో ఏమీ తెలియదు ప్రపంచం. నీ దేహం లేదు, సమస్యలు లేవు, నీ దైవము లేడు, నీ కనెక్ట్ అయిపోయాడు. ఇస్ ఇట్ నాట్? నిద్ర అనేది తాత్కాలిక మరణం అన్నారు. సరే, మరణము శాశ్వత నిద్ర, ఆ రెండు కాసేపు పక్కకు పెడదాం. ఎందుకని ఆత్మజ్ఞానం కోసము ఈ మాయల్లో ప్రతి ఒక్కరూ కూడా తాపత్రయపడుతూ ఉంటారు? నేనెప్పుడు తెలుసుకుంటాను, నేనెప్పుడు తెలుసుకుంటాను, లేదా ఆ భగవంతుని ఎప్పుడు తెలుసుకుంటాను, ఎప్పుడు దర్శిస్తాను? కాబట్టి వాట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ అహం స్ఫురణ అండ్ అహం దేహం? దేహాత్మబుద్ధి. దేహాత్మబుద్ధి ఇది ఉండి ఎగిరిపోయిందా, అసలు లేదా? అసలు లేదని లేదు చెప్పారు. చెప్పడం సరే, అసలు లేదని సర్పరచ్చు భయభ్రాంతిలో జీవుడు గుర్తించినట్లుగా ఇక్కడ ఉండదు. జీవభావనతో జగత్తుని, సంసారాన్ని గుర్తించినట్లు ఆత్మని ఈ మాయాజీవుడు పరోక్ష జ్ఞానముతో, అంటే మనస్సుతో, ఇంద్రియాలతో గుర్తించలేడు. అయినప్పటికీ ఆ ప్రకాశంతో ఇది పూర్తిగా అదృశ్యమైపోతుంది. ఎందుకని? దాన్ని అనుగ్రహం అన్నారు, గురువు అన్నారు, దైవం అన్నారు, ఆత్మ అన్నారు, ఇట్స్ ఓకే. ఎందుకని అదృశ్యమవుతుంది? ఉండి అదృశ్యమవుతుందా, అసలు లేనిది లేనట్టు అదృశ్యమవుతుందా? ఏమ్మా పద్మజ, ఆలోచిస్తున్నా? గురువు గారు, ఉండి అదృశ్యం అవడం కాదు, లేనిది లేనట్టుగా అదృశ్యం అవుతుంది. లేనిది అన్న సంగతి నీకు ఎలా తెలుస్తుంది? పాము తాడు కాబట్టి బాగా గుర్తించాము. గురువు గారు, లేదా ఉన్నది తాడు, ఆ విధంగా ఇక్కడ ఉండదు. వ్యక్తిత్వంతో నీవు దేహాన్ని, జగత్తుని చూచినట్లు ఆత్మని చూడలేవు, అది కుదరదు. చెప్పడం బాగానే ఉంది, శంకరుడు చెప్పడం బాగానే ఉంది, వాడు మాట్లాడింది సత్యమే, నో డౌట్. కానీ స్వరూప జ్ఞాన ప్రకాశంతో ఈ మాయాజీవుడికి జనన మరణాలు లేకుండా ఎలా ఉంటుంది? వాట్ ఈస్ ది మెథడాలజీయా, ఫ్యాక్ట్? ఏ విధంగా మనం తీసుకోవాలి ఈ మాయలు? అంత మాయలునేగా. అవును గురుగారు, బోధలన్నీ మాయే. ఏనాయన రవి? గురువు గారు, ఎట్లా తీసుకోవాలి? అంటే స్వరూప జ్ఞానం ఇప్పుడు ఎవరికి తెలియబడుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్ గురుగారు. అంటే ఇక్కడ జనన మరణాలు లేవు అనేది ఎవరికి తెలియబడుతుంది? ఆత్మకి అవసరం లేదు, ఆత్మకి తెలియబడదు కదా. ఇప్పుడు వ్యక్తి అక్కడ లేడు, వ్యక్తిగా తెలియబడటం అనేది ఉండదు అక్కడ. ఇప్పుడు నాకు జనన మరణాలు ఉన్నాయి, నాకు స్వరూప జ్ఞానం ప్రకటితమైన తర్వాత నాకు లేవు అని మళ్ళీ ఎవరు చెప్తున్నారు? దగ్ధబీజ మనస్సుతో, ఆ మృత మనస్సుతో బయటకు వచ్చి చెప్తున్నాడే తప్ప ఆత్మస్థితిలో చెప్పేవాడేవాడు, వినేవాడేవాడు అక్కడ. అందుకని గురువు గారు
అది అంటే జనన మరణాలు లేవు, నాకు బంధాలు లేవు, మోక్షం లేదు. ఉన్నది నేనున్నానన్న అహంస్ఫురణ ఉనికి మాత్రమే, ఎక్స్పాండెడ్ కాన్షియస్ గా ఉన్నది. ఇది మాత్రమే యథార్థముగా ఉన్నది, ఆత్మస్వరూపము మాత్రమే. జీవ జగత్తీశ్వరులు ముచ్చపు చెప్పులో వెండి వలె కల్పనా మాత్రులు అని భగవాన్ స్టేట్మెంట్ చెప్తున్నారు అంటే ఆ మృత మనస్సుతో బయటకు వచ్చి చెప్తున్నారే తప్ప ఆత్మస్థితిలో చెప్పటానికి లేదు అక్కడ. క్వశ్చన్ ఆత్మస్థితి ఆ, కాదు, నీకు జనన మరణాలు ఉండవు స్వరూప జ్ఞానంతో అంటానికి వాట్ ఈస్ ది రిలేషన్? ఎలా లేకుండా పోతుంది? కారణం ఏమిటి? అసలు జన్మ మరణాలు ఉంటే కదా గురుగారు, లేకుండా పోవటానికి అసలు లేవు కదా. నువ్వు పుట్టావా లేదా? ఇప్పుడు ఏమన్నది? ఇప్పుడు పుట్టిన ఆ గురు ఆ, గురువు గారు పుట్టిన అహంకారమే నశిస్తోంది, దానికి జన్మ మరణాలు. అదే దానికి అహంకారం మరణించదు. కృష్ణ పరమాత్మ గీతలో 2వ చాప్టర్లో అదే చెబుతాడు. దేహాలు మార్చుకుంటాడే తప్ప తాను మరణించడు. ఆ విషయం కాసేపు పక్కకు పెడదాం. ఏమైనా గురువు గారు అంటే అదే భగవాన్ చెప్తారు కదా గురుగారు. అంటే ఇప్పుడు ఎవరు నేను పుట్టాను, నేను మరణించాను అనుకునేది ఎవరు? ఈ అహంకారం, ఈ మూల తలంపు. ఎప్పుడైతే వీడు స్వరూప జ్ఞానం ప్రకటితం అయిన తర్వాత ఈ మూల తలంపులో నుంచి విడుదల పొందుతాడు. విడుదల పొందటం అంటే ఆ మూల తలంపు ఏదైతే అహంకారం అప్పటిదాకా నాకు బంధం ఉంది, జననం ఉంది, మరణం ఉంది, దేహం పోతే నేను పోతాను, దేహం మరణిస్తే నేను మరణిస్తాను అనుకునేవాడు ఎవడైతే ఉన్నాడో ఆ మూల తలంపు అనేది నశిస్తుంది. అంటే నశించటం అంటే ఉండి నశించటం కాదు. ఆ మాయా కల్పిత ఆ మనసు అప్పటిదాకా కల్పించుకున్నది, ఆలోచనల రూపంలో కల్పించుకుంది. ఎప్పుడైతే ఆ మూల తలంపు ఆ కల్పించుకున్నది పోతుందో ఇక అక్కడ కల్పించుకునేవాడు ఉండడు. కాబట్టి అక్కడ నేనున్నానన్న గురు కరెక్టే. పోవడానికి కారణం ఏంటి? పోవటానికి అంటే అది అనుగ్రహం గురువు గారు. కరెక్టే నాయన. అనుగ్రహం అంటే గురువు, ఆత్మ, భగవంతుడు, సత్యం అన్ని బాగానే ఉన్నాయి. దాన్ని మనం డినై చేయటంలే. అహం స్ఫురణ ప్రకాశంతో ఈ జాగ్రత్త అవస్థలో ఎందుకని జనన మరణాలు లేకుండా పోతాయి? హౌ డు యూ అనలైజ్? వాట్ ఈస్ ది కనెక్షన్ బిట్వీన్ భావశూన్య సద్భావ సుస్థితి అంటారు కదా, భావశూన్యం. ఇది బాగానే ఉంది. భావశూన్యము, సద్భావము అది ఎవరికి? జీవుడికి కాదు కదా. జీవుడి ఉన్నది ఒకటే నేను కాబట్టి అనుకుంటున్నాను గురువు గారు. అయితే ఏమైంది? ఒకటే నేను. ఆ నేను కనుక ఈ అహంకారం జన్మించి దేహాత్మ బుద్ధి వచ్చిందంటే అప్పుడు ఇవన్నీ వస్తాయి, ద్వైతం అంతా వస్తుంది. అదే తనకి తానుగా ఉంటే ఆ నేను, అప్పుడు అహంకారం నశించి అక్కడ ఆత్మ తనకు తానుగా ఉంటుందేమో అనుకుంటున్నాను గురువు గారు. కూడా తనకు తానుగానే ఉందిగా గురువు గారు. అంటే అక్కడ అదే నేను, మీరు చెప్తారు కదా నేనుకి ఆ రెండు నేను లేవు, కానీ ఈ బుద్ధికి ఆత్మకి చాలా చిన్న వెంట్రుక వాసంతా గ్యాప్ ఉంటుంది అని చెప్తారు కదా. అందుకని నేను ఇలా అనుకుంటున్నాను గురువు గారు, ఉన్నది ఒకటే నేను కాబట్టి ఆత్మ ప్రకాశంతో ఇవన్నీ అంతరించిపోతాయి అనుకుంటున్నాను గురువు గారు. నీ ఆలోచన అక్షర సత్యము. థ్యాంక్ యూ గురువు గారు, చాలా చక్కగా చెప్పావు. ధన్యవాదాలు గురువు గారు. అన్న అవి వింటున్నావా? గురువు గారు వింటున్నా. ఎప్పుడైతే బంగారు ఆభరణం కరిగించినప్పుడు నామరూపాత్మకములు అదృశ్యమై బంగారం మిగిలిపోయిందో, ఇక్కడ స్వరూప జ్ఞానముతోటి ఏదైతే గతంలో నీవు కాని దానితో ఉనికిని
ఏర్పరచుకున్నటువంటి మాయా నేను అది పూర్తిగా అదృశ్యమైపోతుంది. ఎందుకని? ఉన్నది ఒకటే నేను. ఆ నేను అహం స్ఫురణగా ప్రకాశించిన స్థితిలో జీవుడెక్కడ, జగత్తెక్కడ, జనన మరణాలెక్కడ, అవస్థలెక్కడ, బంధాలెక్కడ, మోక్షం ఎక్కడ? ఇది దీనిలోని రహస్యం. కావటం లేదని అనుకోపాటు ఆత్మ ప్రకాశిస్తూనే ఉన్నది. కాకపోతే నీ దృష్టి దేహము, సంసారము, జగత్తు, మాయలో ఉన్నది. నామరూపాత్మకములు సత్యము మీద ఆపాదించగా ఉందే ఈ మాయ. మాయ అంటే ఆకారములు, నామరూపాత్మకములు. ఏంటైనా నీ ఆత్మని ప్రకాశింప చెయ్యలేవు, కుదరదు. అందుకని ఏమన్నారు మహర్షి? లోపలికెళ్ళు, లోపలికెళ్ళు అన్నాడు. లోపలికి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు జీవుడు. లోపల ఉన్న జ్ఞానమే అది ప్రకాశిస్తున్న స్థితిలో నీవు లోపలికి వెళుతున్నట్టుగా అనిపిస్తుంది. నీ కోల్పోతావు. నీ సహజత్వమే అక్కడ అనుగ్రహము చేత అది ప్రకాశించిన స్థితిలో నీ దేహం ఏమైంది, సంసారం ఏమైందన్న ప్రశ్న తల ఎత్తదు. ఇంకా కర్మ ఉంది కదా, శాశ్వతంగా ఉండవు. జ్ఞానం పూర్తిగా వచ్చినప్పటికీ ఆత్మకి మళ్ళీ ఈ దేహము, సంసారం కనపడుతుంది. ఇది కనపడినప్పటికీ తన సహజత్వమైన ఎరుకకి అన్యముగా లేదు. అదే మహర్షి, దేహము కూడా ఆత్మే, జగత్తు కూడా ఆత్మే, జనన మరణాలు కూడా ఆత్మలోనివి. ఏ విధంగా అయితే సముద్రంలో వచ్చే అలలు, నురుగు ఇదంతా తిరిగి సముద్రమే చేరుతుందో, విడిగా సముద్రానికి విడిగా అలలు లేవు. అవగాహనకి చెప్పినటువంటి మాట అది. కాబట్టి ఆత్మ ప్రకాశించటం లేదు, ఎప్పుడు ప్రకాశిస్తుందో అని అనుకోవాల్సిన పని లేదు. ఆ బంగారానికి తెలిసినా తెలియకపోయినా అది బంగారమే. అహం స్ఫురణని, ఈ అహంకారము దాన్నేమి ప్రకాశింప చెయ్యలేదు, దీని సామర్థ్యము లేదు. అందుకనే మహర్షి ఏమన్నారు? ఎన్ని కర్మలు ఆచరించినా, కర్మలు మహాసంద్రపు చర్యలు, అభివృద్ధి నిరోధకములు, అవి ఆత్మ ప్రకాశానికి దారి తీయవు అంటూ చెప్పుకొచ్చారు. రవి, ఆర్ యూ గెటింగ్ ది కోర్ మెసేజ్? గురువు గారు అర్థమైంది. అంటే అది కారణం ఏంటంటే ఉన్నది ఒక్కటే నేను, రెండు నేనులు లేవు కాబట్టి ఆ నేనే తనకు తానుగా ప్రకటించుకున్నప్పుడు ఇక్కడ ఈ జీవభావనలు ఇక ఉండవు. ఇప్పుడు కూడా అవి విడిగా లేవు. పాయింట్ అది కలిసే ఉన్నాయి. ఇక్కడ గతంలో చెప్పింది ఏంటి? బంగారంతో ఆభరణం ఉన్నట్లు ఆభరణతోటి అహం దేహం ఉన్నది. కానీ నీ వాసనలు, కోరికలు, బంధాల వల్ల మూలము నీ స్వరూపమని తెలియదు. ఒక వ్యక్తిగా,
ఒక కర్తగా పరోక్ష జ్ఞానముతో సుఖ దుఃఖాలని అనుభవిస్తూ పోతూ ఉంటావు. సరే, తెచ్చుకున్న పిడికెడు ప్రారంభం మాయలో చెప్పుకునేది. అది అంతరించిపోగానే ఈ దేహాన్ని వదిలి ఇంకో దేహం ఆశ్రయిస్తుంది. ఎవరిని? ఈ మాయా నేను. అదే పునరపి మరణం, పునరపచారం. ఆర్ యు గెటింగ్ ది క్లారిటీ? గురువు గారు. ఆందోళన పడే అవసరం లేదు. నాకెప్పుడు ఆత్మ ప్రకాశిస్తుందో ప్రకాశిస్తూనే ఉన్నది. నీ దృష్టి చింతావిహీనం కావటం లేదు. చింతలతో, బంధాలతో జగత్తు సత్యమని, సంసారము నిత్యమని, నాది నాది అని నీవు అనుకోవటం వల్ల నీ మూలము ప్రకాశిస్తున్నప్పటికీ నీ స్వరూపమని తెలియటంలే. అందుకని నీ అంతట నీవు నీ సహజత్వాన్ని గుర్తించలేవు. అందుకని అనుగ్రహం అన్నారు. ఒక విషయం చెప్పాను, గుర్తుందో లేదో మీకు. తాబేలు తల్లకిందుగా పడిపోయింది. ఒక బద్దంకి మన ఇళ్లలో తల్లకిందుగా పడుతుంది. పాపం అది ఎంత తన్నుకున్నా రివర్స్ కాలేదు, మామూలు స్థితికి రాలేదు. ఇక్కడ కూడా ఈ వ్యక్తిత్వం, ఈ అహంకారం తనకు తానుగా నష్టమై మూలం చేరి ఉండలేదు. దీనికి ఆ సామర్థ్యము లేదు. అరగటింది పాయింట్. అందుకని అనుగ్రహం అన్నాడు మహర్షి. అనుగ్రహం అంటే ఉచ్చతర శక్తి. అనుగ్రహం అంటే ఆత్మే. అనుగ్రహం అంటే గురువు. అనుగ్రహం అంటే నీ సహజత్వమే అనుగ్రహం. అదే మహర్షి కూడా చెప్పింది. బయట నుంచి రాదు, నీ లోపలే ఉన్నది. బయట నుంచి వస్తే అది వృధా. నీవే అదై ఉన్నావు, నీలో నుంచే వస్తుంది. ఇంకో మాట కూడా అన్నారు, అది కొత్తగా వచ్చినట్టు అనిపించదు, ఇది ఇంతకుముందు కూడా ఉంది కదా అని మళ్ళీ దగ్ధ మనసుతో అనుకుంటాడు స్వరూప జ్ఞానం తరువాత. అందుకని మహర్షి అంటున్నారు, దేహాన్ని తీసుకెళ్తారు, తగలేస్తారు, నాకేమి దిగులు లేదు, నేను బాగానే ఉన్నాను. అటువంటి అవుట్లుక్ కి రావటానికి కారణం స్వరూప జ్ఞాన ప్రకాశం. ఏమైనా ఆర్ యు గెటింగ్ ది క్లారిటీ? ఒక్కసారి ఆ మెసేజ్ మళ్ళీ చదువమ్మా. అహంకారం ఉన్నంత వరకు జగత్, జీవ, ఈశ్వరులు ఉన్నట్టుగా కనపడతారు. ఎప్పుడైతే సత్యమైన అహంస్ఫురణ ప్రకాశిస్తుందో నేను అనే అహంభావం పూర్తిగా అంతరించిపోతుంది. ఇక్కడ అంతరించిపోతుందా, లేనిది లేకపోతుందా? నువ్వు చెప్పు ఆయన. పూర్తిగా అంతరించిపోతుంది గురుగారు. ఉండి అంతరించుకుందా? లేదు గురుగారు, లేదు. ఉండే క్వశ్చన్ లేదు. లేదు. ఉంటే ఇప్పుడు అన్ని అవస్థల్లోనూ అది మనకి సత్యంగా గోచరించాలి కాబట్టి తాత్కాలికంగా సత్యం అంటారు గురువు గారు. అంటే లేనిది కల్పిస్తుంది కాబట్టి అది ఉనికి లేనిది కల్పించుకుంటుంది కాబట్టి లేనిది లేనట్టుగానే లేకుండా పోతుంది, ఉన్నది ఉన్నట్లు ప్రకాశిస్తుంది అంటారు. అదే మహర్షి యొక్క అనుభవ సారం. గురువు గారు ఇప్పుడు పెట్టిన స్టేటస్ లో కూడా అహంకారం ఉన్నంత వరకు, అదేనా ఫస్ట్ సెంటెన్స్?
గురువు గారు. అహంకారం ఉన్నంత వరకు జగజ్జీవ ఈశ్వరులు ఉన్నట్టుగా కనపడతారు. కాబట్టి ఉన్నంత వరకు అంటే ఏమిటి? నీవు కాని దానితో ఉమ్, నీవు ఏర్పరుచుకుని ఉన్నంత వరకు ఆ గురువు గారు. దే- దేహం అని. అన్న దే- భావన ఉన్నంత వరకు ఉమ్, మరి కర్తని, ఇతరులని, బంధాలని, ఉమ్, నాది అని ఉన్నది కదా మరి. అవును గురువు గారు. అంటే రోజు నిద్రావస్థను అనుభవిస్తున్నా కూడా ఆ నిద్ర గురించి తెలియదు. ఉమ్, తెలియదమ్మా. అదే చెప్పుకోవటానికి చెప్పుకోవడానికి. అది నీ సహజత్వం అని చెప్పిన నిద్రాస్థితిలో ఉన్న నీ సహజత్వాన్ని మహర్షి ఎంత చెప్పినా జాగ్రత్త సుకురా నీ చేతుల్లో ఉంటది. అది అదే గురు. చెప్పంతే. అంటే ఇంకో మాట నిద్రాస్థితిలో అక్కడ ప్రపంచము జగజ్జీవ ఈశ్వరులు ఎవరు లేరు, కానీ అది చెప్పుకుంటూ వచ్చారు దానికి ఉదాహరణగా. అంటే అమ్మా ఉమ్, ఏది ఉన్నది అనేది సూచించినప్పటికీ ఉమ్, ఆ ఉన్నటువంటి స్థితిని నీవు జాగ్రత్త అవస్థలో తీసుకుని రావటం నీ చేతుల్లో లేదు. లేదు. ఉమ్, తీసుకురా అన్నారు. సుషుప్తి జాగ్రత్త అని, ఉమ్, జాగ్రత్త సుషుప్తి అని ఆత్మని వర్ణించారు ఒక అవగాహన కోసం. అంతేగాని ఆత్మని ప్రకాశింపచెయ్యగలిగిన వేరు ఎరుక ఉమ్, ఈ మాయలో లేదు లేదు లేదు. ఉమ్. ఏనాయన రవి? గురువు గారు. అవును. అంటే ఎందుకు లేదు అంటే దానికి ఎగ్జిస్టెన్స్ లేదు అంటే అది ఎందుకు లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి అన్యంగా ఏదీ లేదు. నీకు ఇక్కడ అన్యంగా అంతా ఉంది. ఉమ్, దేహమన్యము, జగత్తన్యము, సంసారం దైవం కూడా నీకు అన్యమే, ఆత్మ కూడా నీ అన్యంగా భావిస్తున్నావు. నా ఆత్మ నాకు తెలియటం లేదంటావు. ఈజ్ ఇట్ నాట్? గురువు గారు. అన్యత్వము తల ఎత్తింది అంటేనే మాయ ఆవరించినట్టు లెక్క. అన్యత్వము లేకపోతే సత్యమే ఉన్నట్టు లెక్క. అందుకని ఈ మనస్సు ఒకటే మనస్సు ఉంటుంది. సంకల్పాలు తల ఎత్తకపోతే అది తన్ను తాను చూడటమే సెల్ఫ్ రియలైజేషన్. అన్యత్వాన్ని చూస్తుంది. అది ఆధారంగా వాసనలు ఇద్దరికి ఉంటాయి, పోస్ట్ రియలైజేషన్ లో కూడా ఉంటాయి. ఎందుకని? ప్రారంభ కర్మ ఉన్నది. చివరి దాకా 1950 దాకా ఉంది రవణ మనిషి దేహం. కాకపోతే కనెక్టివిటీ తెగిపోయి ఉంది. ఏదా కనెక్టివిటీ? అహం ఆకారము దాల్చిన చిచ్చడ గ్రంథి తెగింది. మాట్లాడుతున్నాడు, ఉంటే ఉందిలే ఒక మూల, నాకే ఇబ్బంది లేదు, కావాలంటే తీసుకోండి. ఇక్కడ తెగింది అంటే ఆయన అన్యత్వం చూసినట్టే కదా గురుగారు? కాదు ఆత్మ ప్రకాశంలో. కాదు కాదు కాదు, అన్యత్వం కాదు అక్కడ. మరి ఈ దేహం విడిపడింది అని అనే భావన అన్యత్వాన్ని సూచిస్తుంది కదా. బోధించేటప్పుడు నీవు కాని దానితో ఉన్నావు కదా, దేహాత్మబుద్ధితో, అది తెగిపోయిందని. తెగిపోయినంత మాత్రాన దేహం పోవటంలే, దేహం కనపడుతుంది. నీళ్లు మా ఊళ్ళో నీళ్లు కనపడుతూనే ఉన్నాయి. కనుక
దిగిపోయింది అంటే ఏమిటి అర్థము? నాది నేను అనేవాడు తల ఎత్తటం లేదు, అందుకని దిగిపోయింది అన్నారు. లేనిది లేనట్లు అదృశ్యమైపోయింది అది స్వరూప జ్ఞానంతో. అందుకని తరతమ భేదములు ఉండవు. దాన్నే మహర్షి అభేద స్థితి అన్నారు. భేదం అనేది ఎక్కడా ఉండదు నాయన. దానికి కారణం అహంకారము. నాది నాది అనేది తల ఎత్తదు. నాకే వస్తే దగ్ధబీజ మనస్సు ఉంటుంది, ఆలోచన. మహర్షి ఏమన్నారు? తగలపడ్డ తాడు ఆకారంలో స్వరూప జ్ఞానం తర్వాత ఉంటుంది. అది కేవలం మనస్సు ఉంటుంది, కానీ దేనిని బంధించదు. తగలపడతాడు ఆకారం ఉంటుంది కదా, కట్టపోతే తన కట్టలేదు. మనం ఏదైతే అనుకున్నా రాగద్వేష ఈ బంధాల మోహం ఏది ఉండదు అక్కడ. అసలు వాటిని గుర్తించేవాడు ఉండడు. బంధం ఉంటుంది, అందరూ ఉంటారు, ముందు గుర్తించాలి, అది ఉండదు. అది అక్కడ జరిగే విశేషం. కాబట్టి స్వరూప జ్ఞానం అనేది ఒక ఈవెంట్ కాదది, ఒక సమయంలో వచ్చేది కాదు, ఆల్రెడీ ఉన్నది. నీకు ఎందుకు తెలియదు? నీ దృష్టి బాక్ష్యంలో ఉంది, మాయలో ఉంది, వాసనలతో ఉంది. అంటే గురుగారు, మరి ఇప్పుడు ఈ ప్రపంచము తాత్కాలికంగానైనా సత్యమే కదా? అది చెప్పిందా సత్యమని? దేహం సత్యమని చెప్పిందా? అది చెప్పలేదు, మనం గుర్తిస్తున్నాం కదా. ఆ గుర్తించేవాడు ఉన్నాడేమో చూడుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. గుర్తించేవాడే లేకపోతే కళలు అసత్యం అంటున్నావు బయటకు వచ్చి. ఎందుకని? కలగనేవాడు కూడా అసత్యం కాబట్టి. కాబట్టి జీవుడు ఈశ్వర భావనలు ఒకేసారి ఉద్భవించి ఒకేసారి అంతరించిపోతుంది. ఎప్పుడు? స్వరూప జ్ఞానంతో.